తెలంగాణ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. కౌశిక్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే పిచ్చోని చేతికి రాయిచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకులతో కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈడినట్లే అని ఎద్దేవా చేశారు. వినాశకాలే విపరీత బుద్ధులు. పాడి కౌశిక్ రెడ్డి మరి మాట్లాడే విధి విధానం చూస్తా ఉంటే ఒక పిచ్చోని చేతికి రాయిచ్చినట్టున్నది. మరి ఆయనను కాదు, ఆయనకు పదవి కట్టబెట్టిన వ్యక్తిని నాయకుడిని అనాలే. ఈ రోజు ఒక రాజ్యాంగపరమైన గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్న రాష్ట్ర మొదటి పౌరురాలు మరి గవర్నర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాగా మేమందరం ఖండిస్తున్నాము. ఓన్లీ మేమే కాదు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తుండ్రు. మరి మహిళల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తించే తీరు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రవర్తించే తీరు యావత్ రాష్ట్ర ప్రజలు చూస్తుండ్రు. మరి ఈ రోజు మేము రాష్ట్రం కాదు దేశాన్ని చక్కబెడతామని బీఆర్ఎస్ పార్టీ అని ముందుకు పోతుంది. మరి అట్లాంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మరి ఈ రోజు ఇట్లాంటి నాయకులను అంటే యథా రాజా తదా ప్రజ అన్న విధంగా ఉంది. మీరు కూడా మహిళల పట్ల ఎంతో అనుచితంగా కుక్కలంటూ సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. వినాశకాలే విపరీత బుద్ధులు. పాడి కౌశిక్ రెడ్డి మరి మాట్లాడే విధి విధానం చూస్తా ఉంటే ఒక పిచ్చోని చేతికి రాయిచ్చినట్టున్నది. మరి ఆయనను కాదు, ఆయనకు పదవి కట్టబెట్టిన వ్యక్తిని నాయకుడిని అనాలే. ఈ రోజు ఒక రాజ్యాంగపరమైన గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్న రాష్ట్ర మొదటి పౌరురాలు మరి గవర్నర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాగా మేమందరం ఖండిస్తున్నాము. ఓన్లీ మేమే కాదు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తుండ్రు. మరి మహిళల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తించే తీరు, బీఆర్ఎస్